మనం ఇక్కడ మార్చ్ 8th కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. 8th కరెంట్ అఫైర్స్ దీనిలో భాగంగా ఫైటింగ్ ట్రాపికల్ డిసీజ్ ఇది న్యూస్ లో ఉంది మనకి. ద ఎఫర్ట్స్ ఆఫ్ ఆశా వర్కర్స్ హ్యావ్ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ద హెల్త్ సర్వీసెస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఆల్రెడీ హెల్త్ సర్వీసెస్ గురించి మనం చూసాం. సో ఆశా వర్కర్స్ ఈ చాలా విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారు రూరల్ ఏరియాల్లో, గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆరోగ్యానికి సంబంధించి అనేది మన కాన్సెప్ట్ అన్నమాట. ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ తర్వాత అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ వీళ్ళందరూ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు ఇంక్లూడ్ ఆల్ దీస్ ఆశా అసిస్టెంట్స్, ఆశా వర్కర్స్ తో పాటు అంగన్వాడీ వర్కర్స్, తర్వాత అంగన్వాడీ వర్కర్స్ అండ్ అసిస్టెంట్స్, అంగన్వాడీ అసిస్టెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కిందకి తీసుకురావాలనేది కాన్సెప్ట్ అన్నమాట. సో వీళ్ళ ఎఫర్ట్స్ ని బేస్ చేసుకొని తీసుకురావాలనేది కాన్సెప్ట్. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ ఇవి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అన్నమాట. ప్రొవైడింగ్ ఎర్లీ డయాగ్నోస్టిక్స్, ట్రీట్మెంట్, ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ మనకి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవేంటి అని అంటే, ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ అంటారు, ఎన్టీడీస్ అంట. నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అంట. ఐ విల్ రైట్ హియర్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్. వీటి మీద ఫోకస్ చేయడానికి ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ కదా, వీటికి ఈ పర్టికులర్ స్కోప్ ఇవ్వడం జరిగింది అనమాట. ఎన్డిటీస్ మీద ఫోకస్ చేయడానికి వీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది అనమాట. నెసరీ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ బ్రాట్ క్లోజర్ టు విమెన్. ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ ఆర్ బీయింగ్ లెవరేజ్డ్ ఫర్ neglected tropical diseases, ensuring that the necessary healthcare infrastructure is brought closer to women. ఈ నెసరీ హెల్త్ కేర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విమెన్ కి చేరువలో తీసుకురావడానికి మనకి ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ ని యూజ్ చేయడం జరుగుతోంది. తర్వాత సెకండ్ ఫోకస్ ఏరియా ఏంటి అని అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నమాట. ప్రిడామినెంట్లీ కంపోజ్డ్ ఆఫ్ ఉమెన్ కాబట్టి ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. తర్వాత ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ ఎన్టీడీకి సంబంధించిన, ఎన్టీడీస్ అంటే మనం చెప్పుకున్నాం కదా ట్రాపికల్ డిసీజెస్ అని చెప్పుకున్నాం కదా, నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్. ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ గురించిన అవగాహన ఈ ఆరోగ్య మందిర్స్ ద్వారా, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల ద్వారా, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా విమెన్ కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేది వీళ్ళ పాయింట్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తర్వాత ఈ గ్రూప్స్ ద్వారా ఏంటి అని అంటే అవేర్నెస్ ని రైజ్ చేయాలి అనేది పాయింట్ అన్నమాట. అంతేకాకుండా గవర్నమెంట్ ఇంకా మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వీటి కోసం అంటే ఈ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రౌండ్స్ ని కూడా వేస్తాము అని చెప్తున్నారు. అంటే రౌండ్స్ ఫర్ లింఫాటిక్ ఫిలారియాసిస్ అండ్ ఎవాల్వింగ్ డ్రగ్ రెజిమెంట్స్ ఇన్ స్ట్రాటజీస్. ఈ మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ ఏవేవైతే మందులు అవైలబుల్ గా ఉన్నాయో వాటిని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తామని చెప్తున్నారు. అదొకటి. తర్వాత 2014 నుంచి కనుక మనం చూస్తే ఈ లింఫాటిక్ ఫిలియారియాసిస్ ఫిలారియాసిస్
ఎల్ఎఫ్ అంటాం. ఈ ఎల్ఎఫ్ ఎలిమినేషన్ కోసం లింఫటిక్ ఫిలారియాసిస్ ప్రోగ్రామ్ ని 2014 నుంచి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తోందన్నమాట. దీని ద్వారా ఏంటి అని అంటే MDA scheduled to structured biannual campaign aligned with the National Deworming Day. నేషనల్ డీవార్మింగ్ డే మనం ఫిబ్రవరి 10th డిస్కస్ చేస్తామన్నమాట. 2014 నుంచి ఈ లింఫాటిక్ ఫిలారియాసిస్ దీని కంట్రోల్ కోసం ఒక షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకొని నేషనల్ డీవార్మింగ్ డే ఫిబ్రవరి 10th ని ఫోకస్ చేసి దీని మీద అవగాహన కలిగించడానికి ఫోకస్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. వేటికి రిలేటెడ్ గా అంటే నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ కి రిలేటెడ్ గా. ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అంటే ఏమేమి ఉండొచ్చు అంటే ప్రోటోజోవా ద్వారా వచ్చేవి ఉండొచ్చు, ప్రోటోజోవా. తర్వాత పోతే వైరసెస్ ద్వారా వచ్చేవి, లేదా హెల్మింత్ అండ్ బ్యాక్టీరియా. ఈ డిసీజెస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీటన్నిటిని ఆప్షన్స్ గా ఎంచుకున్నారనమాట. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్, వాటితో పాటు తర్వాత పోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ క్యాంప్స్, తర్వాత పోతే లింఫియాటిక్ ఫిలయారిసిస్ 2014 నుంచి దాన్ని ఈ ఎన్డి మనకి డేని నేషనల్ డీవార్మింగ్ డేని అబ్జర్వ్ చేయడం. ఎందుకు అని అంటే నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ మీద అవగాహన కలిగించడానికి అనమాట. ఇవి మనకి నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ కింద చెప్పుకోవాలి. ప్రోటోజోవాతో వచ్చేటప్పటికి చగాస్ డిసీజ్, హ్యూమన్ ఆఫ్రికన్ టైపాన్సోమియాసిస్, బ్యాక్టీరియా పరంగా అయితే లెప్రసీ కానీ, యాస్ కానీ, బురూలి అల్సర్ కానీ, వైరస్ ద్వారా వచ్చే వాటిలో ర్యాబిస్ కానీ, డెంగ్యూ, చికెన్ గునియా లాంటివి, ఇలాంటివి అనమాట. లింఫియాటిక్ ఫిలయారిసిస్ మనకి హెల్మింత్ ద్వారా టర్న్ అవుతుంది. రివర్ బ్లైండ్నెస్ కానీ, ఇలాంటి వాటి మీద అనమాట. గినియా వామ్, ఇలాంటివి, వీటిని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అంటాం. ఈ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ ట్రాపికల్ ఇన్ఫెక్షన్స్ అనమాట, దట్ ఆర్ కామన్ ఇన్ లో ఇన్కమ్ పాపులేషన్ ఇన్ డెవలపింగ్ రీజియన్స్ లైక్ మనకి ఆఫ్రికా కానీ, ఏషియా కానీ, అమెరికా. వీటిలో డెవలపింగ్ నేషన్స్ లో ఇవి కామన్ డిసీజెస్ అనమాట. అయితే ఇవి ఏంటి అని అంటే మనకి బిగ్ త్రీ డిసీజెస్ అంటాం. ఈ బిగ్ త్రీ డిసీజెస్ కి ఇవి డిఫరెంట్. బిగ్ త్రీ డిసీజెస్ అంటే ఏంటి? హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ అంటాం కదా, ఇది ఒకటి బిగ్ త్రీ డిసీజెస్ అంటాం. తర్వాత పోతే ట్యూబర్కులోసిస్, టీబీ, క్షయ అంటాం కదా. తర్వాతది మలేరియా. ఈ మూడు ఉండవు దీనిలో, ఈ బిగ్ త్రీ డిసీజెస్ కావు ఇవి. విచ్ జనరల్లీ రిసీవ్ గ్రేటర్ ట్రీట్మెంట్ అండ్ రీసెర్చ్ ఫండింగ్. వీటికైతే రీసెర్చ్ ఫండింగ్ ఇవన్నీ ఉంటాయి బిగ్ త్రీ డిసీజెస్ కి. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటాం కదా వీటిని, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే రోగాలు అనమాట. సో ఇక్కడ 20 నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ ఆర్ ప్రియారిటైజ్డ్ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ మూడు వేరు, ఈ బిగ్ త్రీ డిసీజెస్ వేరు. ఇక్కడ మనకి ఎన్టిడి నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ వేరు. వీటికి రీసెర్చ్ కి వీటికి ఫండ్స్ దొరుకుతాయి. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి ప్రాబ్లం ఏంటి అంటే దాదాపుగా 20 నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రియారిటైజ్ చేసింది అనమాట. సో వీటిలో మనం కనుక గమనిస్తే
WHO essential medicine anta. WHO essential medicine. Yeah, WHO essential. ఎసెన్షియల్ మెడిసిన్ లిస్ట్లో కొన్ని మెడిసిన్స్ యాడ్ చేయడం జరిగింది అనమాట, కొన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇక్కడ. అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఆర్ మేకింగ్ దెమ్ ఫ్రీలీ అవైలబుల్. తర్వాత ఇక్కడ మనకి యాక్సలరేటెడ్ ప్లాన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ లింఫాటిక్ ఫిలారియాసిస్ 2018లో లాంచ్ చేయడం కూడా జరిగిందనమాట. దాన్నే APELF అంటారు, యాక్సలరేటెడ్ ప్లాన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ lymphatic filariasis, APELF అంట. దీన్ని 2018లో లాంచ్ చేశారు. ఇలాంటి నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ ని ఎరాడికేట్ కంట్రోల్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ అనమాట. తర్వాత ఇలాంటి వాటి మీద మనకి డిసీజెస్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు, జనరల్గా పోస్ట్ చేస్తూనే ఉంటారు క్వశ్చన్స్. వాటిలో కనుక మనం చూస్తే, అంటే మనం జనరలైజ్ చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది అని అంటే, ఇక్కడ నేను ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్, అంటే ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ద ట్రాపికల్ రీజియన్స్ క్వశ్చన్ ఇలా అడుగుతున్నాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చాడు. ద ట్రాపికల్ రీజియన్స్ Zika virus disease transmitted by the same mosquito that transmitted dengue. ఇలా అడిగాడు ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు అని అంటే, సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ Zika virus disease is possible. సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా పాసిబుల్ అంటున్నాడు. ఇక్కడ ఏమడిగాడు అని అంటే, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్ అని అన్నాడు. ఆప్షన్స్లో మనకి ఫస్ట్ ఆప్షన్ 1 ఓన్లీ, సెకండ్ ఆప్షన్ 2 ఓన్లీ, థర్డ్ ఆప్షన్ బోత్ 1 and 2, నెక్స్ట్ ఆప్షన్ నీదర్ 1 nor 2 అని ఇచ్చాడు. సో జనరల్గా కన్సిడర్ చేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ కదా అన్నాడు. ఆ పాయింట్ మనం హైలైట్ చేసుకుని అబ్జర్వ్ చేయాలి కదా. చూద్దాం. The tropical region Zika virus disease transmitted by the same mosquito that transmitted dengue. The tropical regions Zika virus disease is transmitted by the same mosquito that transmitted dengue. Correct one. అదే కదా, అదే సేమ్ దీంతోనే కదా. Sexual transmission of the Zika virus disease is possible. Sexual transmission ద్వారా Zika virus possible. Correct one. ఇది ఇచ్చాడు. Both 1 and 2 are correct. So both 1 and 2 are correct ఇక్కడ. Both 1 and 2 are correct. ఇలాంటి పాయింట్స్ ఇస్తుంటాడు అనమాట. మనకి ఎన్డిటి మీద క్వశ్చన్ ఎలా పోస్ట్ చేశాడు అని అంటే, ఎన్డిటి మీద ఇచ్చిన క్వశ్చన్ ఎలాంటిది అని అంటే ఇక్కడ చూద్దాం. నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ మీద కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిఫర్స్ టు ద నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అని ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్లో మలేరియా అండ్ ట్యూబర్క్లోసిస్, మలేరియా అండ్ టీబీ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఎన్టీడీ, ఇలాంటివే క్వశ్చన్స్ పోస్ట్, ఇలాగే స్టేట్మెంట్స్ ఇస్తాడు. తర్వాత ఇండియా
India has successfully eliminated visceral leishmaniasis, known as Kala Azar. Kala Azar. ఇది కూడా ఒక డిసీజ్ అన్నమాట. Which of the following statements are correct? Which of the following statements are correct? సేమ్ ఇందాకట్లాగానే ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఓన్లీ 1, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఓన్లీ 2 కరెక్ట్, థర్డ్ వన్ వచ్చేటప్పటికి బోత్ 1 and 2, నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి neither 1 nor 2 ఇది ఇచ్చాడు. సో మనం ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మలేరియా అండ్ ట్యూబర్క్యులోసిస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ WHO NTD. నో, రాంగ్. ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్. నో, ఇలాంటి డిసీజెస్ ఏవి రీసెంట్గా చెప్పలేదు. రెండు కాదు, neither 1 nor 2. సో ఆన్సర్ డి లేదా ఆన్సర్ 4 ఇస్ కరెక్ట్. ఇలాగనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే క్వశ్చన్స్ ఎలా ఇస్తాడని తెలియడం కోసం ఇది యాడ్ చేశాను అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత మనం చూస్తే ASML's హై EUV మెషిన్, ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. కట్టింగ్ ఎడ్జ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ మెషిన్ అనమాట. ఇది ఏంటి దీని కాంటెక్స్ట్ అంటే, న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే, ఈ EUV మిషన్ గ్రౌండ్ బ్రేకింగ్ సెమీ కండక్టర్ లిథోగ్రఫీ డివైస్ అనమాట. దాదాపుగా ఇది $350 million ఖర్చు అవుతుందని చెప్తున్నారు. పవర్ఫుల్ కంప్యూటర్ చిప్స్ ని యూజ్ చేశారు దీనిలో. ఈ మెషిన్ స్పెషాలిటీ ఏంటి అంటే అల్ట్రావైలెట్ light and incredibly precise components to print the intricate circuits on silicon wafers. దీని ద్వారా ఏమవుతుందంటే is not allowed to sell these machines to China. ఈ మెషిన్స్ ని, ఇక్కడ మనకు తయారవుతున్న మెషిన్స్ ని, it represents a significant technological advancement with the strategic implications. ASML అనేది కంపెనీ అన్నమాట. ASML అనేది నెదర్లాండ్స్ బేస్డ్ కంపెనీ. ఇది నెదర్లాండ్స్ కంపెనీ అన్నమాట. has an absolute monopoly in semiconductor lithography machines. Semiconductor lithography. Lithography machines. ఈ లిథోగ్రఫీ సెమీకండక్టర్ లిథోగ్రఫీ మెషిన్ మార్కెట్లో ASML ఏం చెప్తోంది అంటే మోనోపోలీ అనమాట. ASML అనేది నెదర్లాండ్ కంపెనీ కదా. ఇది ఒకడే అనమాట మార్కెట్లో ఉంది. యూరోపియన్ కంట్రీస్లో, యూరోప్లో ఇది ఒక పెద్ద టెక్ కంపెనీ అనమాట ASML అనేది. సెమీకండక్టర్ లిథోగ్రఫీ అనేది ఏంటి అంటే ఇస్ ద సైన్స్ ఆఫ్ ప్రింటింగ్ intricate circuits with extreme precision on silicon wafers. సిలికాన్ వేఫర్స్ మీద ప్రింట్ వేసే టెక్నిక్స్ లో ఈ మెషిన్ ద్వారా ఈ ప్రింటింగ్ మెకానిజం ని యూజ్ చేస్తారన్నమాట. చాలా స్పెషల్ అనమాట. సో ఇక్కడ హై EUV మెషిన్ ఏదైతే ఉందో టెక్నాలజికల్ మార్వెల్ గా చెప్తున్నారు. దీన్ని టెక్నాలజికల్ గా చాలా స్పెషల్ థింగ్ గా దీన్ని నోటిఫై చేయడం జరుగుతుంది అనమాట. ఈ న్యూ మెషిన్ వచ్చేటప్పటికి దాదాపుగా 2,900 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందట. ఇది 2,900 crores. దాదాపుగా ఒక డబుల్ డెక్కర్ బస్ కంటే కూడా పెద్దదిగా ఉంటుంది అనమాట ఈ మెషిన్. ఇది EUV ఎక్స్ట్రీమ్ అల్ట్రావైలెట్ ఫోటోగ్రఫీని ఫోటోలిథోగ్రఫీ ఉపయోగిస్తుంది. అడ్వాన్స్ సెమీ కండక్టర్స్ ని కూడా యూజ్ చేస్తుంది. స్మాలెస్ట్ ఫీచర్ సైజ్ ప్రింటబుల్ ఈజ్ గవర్న్డ్ బై ద రైలీ స్కాటరింగ్ క్రైటీరియన్ అంటాం. ప్రపోర్షన్ లైట్ వేవ్ లెంత్ తోటి ఫోల్డ్ చేస్తుంది. తర్వాత దాదాపుగా 13.5 నానోమీటర్స్
నానోమీటర్స్ వేవ్ లెంత్ ని యూజ్ చేసి ఫైరింగ్ లేజర్స్ టాప్ క్యాడ్ లో ఉపయోగించి దాదాపుగా 50,000 సెకండ్కి 50,000 డ్రాప్లెట్స్ ని హోల్డ్ చేయగలుగుతుంది అనమాట. చాలా స్పెషల్. ఈ సిలికాన్ వేఫర్స్ ఉంటాయి కదా, వేఫర్ స్టేజ్ ఫ్లోట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ పొజిషన్ అడ్జస్టెడ్ 20,000 టైమ్స్. ఈ ప్రింటింగ్ పార్ట్ లో ఇది ఒక రెవల్యూషన్ అనే చెప్పాలన్నమాట. అంతకుముందు మనకి ప్రీవియస్ గా లిథోగ్రఫీ టెక్నాలజీ లేదా అంటే, లిథోగ్రఫీ టెక్నాలజీకి ఉన్న మెషిన్స్ లేవా అంటే, లిథోగ్రఫీకి టెక్నాలజీకి రిలేటెడ్ గా మెషిన్స్ ఉన్నాయి మనకి, కానీ వాటితో కంపేర్ చేస్తే ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ అనమాట, మోస్ట్ అడ్వాన్స్డ్. మనకి ఈ ఈయువి టెక్నాలజీ అనేది న్యూ వన్ అనమాట. దీనికి ముందు మనకి ఏంటంటే చిప్ మేకర్స్ రిలైడ్ ఆన్ డీప్ యూవీ లైట్. డీప్ యూవీ లైట్కి వాడేవాళ్ళు, డీప్ యూవీ లైట్ టెక్నాలజీని వీళ్ళు వాడేవాళ్ళు. అంటే దీని ద్వారా ఏంటి అని అంటే మనకి ఒరిజినల్కి దగ్గరగా చాలా కన్ను అని అంటే ఐజ్ అంటే ఐ ఎలా ఉంటుందో, డ్రాప్లెట్ ఎలా ఉంటాయి అలా పర్ఫెక్షన్ వస్తుంది అనమాట వీటితో. అంతకుముందు మనం యూజ్ చేసింది డియూవీ లైట్స్ అనమాట. చిన్న చిన్న ఫీచర్స్ కూడా దీనిలో ఏంటి అంటే ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అనమాట. హయ్యర్ ట్రాన్సిస్టర్స్ వాడతారు కాబట్టి బాగా స్పెషల్గా కనిపిస్తుంది. తర్వాత ఈ టెక్నాలజీ ప్రోగ్రెస్ ఏంటి అని అంటే టెక్నాలజీ వైజ్ అడ్వాంటేజ్ ఏంటో తెలియాలి కదా మనకి. ప్రోగ్రెస్ ఏంటి అని అంటే స్మాలర్, ఫాస్టర్, మోర్ ఎఫిషియంట్ సెమీ కండక్టర్ చిప్స్ ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. స్మాలర్, మోర్ ఎఫెక్టివ్ సెమీ కండక్టర్ చిప్స్ ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఫండమెంటల్ ఎనేబుల్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ ఇంటెలిజెంట్ ఆటోమొబైల్స్ అంటాం, ఐఏ అంటాం, పవర్ఫుల్ గ్యాడ్జెట్స్, స్పేస్ టెక్నాలజీలో వీటన్నింటిలో దీని అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ దీనికి హై పర్ఫార్మింగ్ కంప్యూటింగ్ డేటా సెంటర్స్లో కానీ, డేటా సెంటర్స్, క్లౌడ్ సర్వీసెస్లో, తర్వాత ఏఐ వర్క్లోడ్స్లో వీటిని బాగా విరివిగా యూజ్ చేస్తారనమాట. ఇది దీని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అంటే ఇది గ్లోబల్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయబోతుందని చెప్పుకోవాలి. సో ఇది మనకి స్ట్రాటజిక్ అండ్ జియోపొలిటికల్ ఇంప్లికేషన్స్ కనుక మనం చూస్తే, అడ్వాన్స్డ్ లిథోగ్రఫీ టెక్నాలజీ ఏదైతే ఉందో ప్రొవైడ్స్ హైలీ స్కిల్డ్ జాబ్స్ అండ్ స్ట్రెంథన్స్ ఏ కంట్రీస్ గ్లోబల్ స్టాండింగ్. గ్లోబల్ మార్కెట్లో మన పొజిషన్ కూడా స్పెషల్గా నిలబెడుతుందని చెప్పాలి. ఈ న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే, ఈ ఏఎస్ఎల్ఎం టెక్నాలజీ మెథడ్ ఏదైతే ఉందో దీన్ని చైనాకి అమ్మడానికి నిరాకరించింది అనమాట. చైనాకి ఈ నెదర్లాండ్స్ ఈ టెక్నాలజీని అమ్మడానికి నిరాకరించింది. అంటే ఎందుకు అంటే వీళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు కదా, వీళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఏం చేస్తారు అంటే అసలు ఎలా తయారైంది, ఏం చేశారని మళ్ళీ వీళ్ళు ఓన్గా ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట మెకానిజమ్స్. అందుకని వీళ్ళని అవాయిడ్ చేయడం జరిగింది అనమాట. దట్స్ ద కాంటెక్స్ట్. తర్వాత మనం ఇండియా ఏఐ మిషన్, ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్కి వచ్చాం. ఇది న్యూస్లో ఉంది మనకి. ఏంటి అని అంటే యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా అప్రూవ్ చేసింది కాంప్రహెన్సివ్ నేషనల్ ప్లాన్, కాంప్రహెన్సివ్ నేషన్ లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్. దాదాపుగా బడ్జెట్ అవుట్లే కూడా అనౌన్స్ చేశారు కదా. విత్ ద బడ్జెట్ అవుట్లే ఆఫ్ 10,371.92 crores ఫర్ కమింగ్ 5 years. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంత అమౌంట్ని దీన్ని ఖర్చు పెట్టబోతున్నాం ఇండియా ఏఐ మిషన్కి అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనమాట. మేజర్ హైలైట్స్ ఏంటి అని అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మేజర్ హైలైట్ అంటే ఎయిమ్ ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఇండియాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ని బాగా అభివృద్ధి చెందించడం దీని మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట, మెయిన్ ఫోకస్ ఏరియా అన్నమాట. ఈ సిస్టంలో కనుక మనం ఈ మిషన్ కనుక చూస్తే, మిషన్ కాంపోనెంట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, మనం కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి దీనిలో అని అంటే, ఈ మిషన్ కాంపోనెంట్స్ కింద మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చెప్పాలి అంటే ఇండియా ఏఐ కంప్యూట్ కెపాసిటీ. ఇండియా ఏఐ కంప్యూట్ కెపాసిటీ 10,000కి మించి గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ని ఉపయోగించబోతున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోనే. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ ప్లేస్ విల్ బి designed to offer artificial intelligence as a service pre-trained models to the AI innovators అన్నమాట. దాంతోపాటు ఇన్నోవేషన్ సెంటర్, ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ద ఇండిజినస్ లార్జ్ మల్టీమోడల్ మోడల్స్. లార్జ్ మల్టీ మోడల్స్ ఉంటాయి కదా ఇండిజినస్ గా ఉన్నవి, వాటిని డెవలప్ చేయాలనేది దీని మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. తర్వాత డేటా సెట్స్ ప్లాట్ఫామ్, ఇండియా ఏఐ డేటా సెట్స్ ప్లాట్ఫామ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇదేంటి అంటే నాన్ పర్సనల్ డేటా సెట్స్ రీసెర్చర్స్ కి వాళ్ళకి ఉపయోగపడడం కోసం అనమాట, రీసెర్చర్స్ కోసం అనమాట. వీటితో పాటు ఇండియా ఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ని ప్రమోట్ చేయడానికి క్రిటికల్ సెక్టార్స్ లైక్ ప్రాబ్లమ్ సోర్స్డ్ ఫ్రమ్ సెంట్రల్ మినిస్ట్రీస్, స్టేట్ డిపార్ట్మెంట్స్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఫోకస్ డెవలపింగ్ ఏరియాస్ ని ఫోకస్ చేస్తుంది అనమాట. తర్వాత ఫ్యూచర్ స్కిల్స్, ఈ ఫ్యూచర్ స్కిల్స్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంది, ఇండియా ఏఐ ఫ్యూచర్ స్కిల్స్ అని. ఇదేంటి అని అంటే ఏఐ కోర్సెస్ ఇన్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో, అండర్ గ్రాడ్యుయేట్ మాస్టర్ లెవెల్ పిహెచ్డి ప్రోగ్రామ్స్, డేటా ఏఐ ల్యాబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్, తర్వాత టైప్ 2 టైప్ 3 సిటీస్ లో అన్నిట్లో ఇన్స్టాల్ చేయాలనేది దీని ఫ్యూచర్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్ అనమాట. తర్వాత వీటి సేఫ్టీ కోసం కూడా, అంటే సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇవన్నీ కాంపోనెంట్స్ అనమాట. మరి దీని సిగ్నిఫికెన్స్ కనుక మనం చూస్తే, మరి ప్రాముఖ్యత ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, ఒకసారి కనుక సిగ్నిఫికెన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, దీని ద్వారా మనకి డొమెస్టిక్ కెపాసిటీస్ టు ఎన్ష్యూర్ ద టెక్ సావర్నిటీ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క రిప్రజెంటేషన్ పెరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి. తర్వాత హైలీ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. అంతేకాకుండా గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ని కూడా ఎన్హాన్స్ చేయొచ్చు. గ్లోబల్ కాంపిటేటివ్నెస్, ఫ్యూచర్ అంతా వీటిదే కాబట్టి గ్లోబల్ కాంపిటీషన్ ని ఎన్హాన్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ప్రాముఖ్యత అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం, ట్రేడ్ సీక్రెట్స్. ఈ ట్రేడ్ సీక్రెట్స్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే, మనం అబ్జర్వ్ చేస్తే లా కమిషన్ రిపోర్ట్ ఆన్ ట్రేడ్ సీక్రెట్స్. ట్రేడ్ సీక్రెట్స్ మీద లా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఇండియా డస్ నాట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ లా ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ట్రేడ్ సీక్రెట్స్. ఈ ట్రేడ్ సీక్రెట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇండియాలో ఒక స్పెసిఫిక్ లా లేదు. ట్రేడ్ సీక్రెట్స్ ని
ప్రొటెక్షన్ కోసం అన్నమాట. ట్రేడ్ సీక్రెట్ ప్రొటెక్షన్ కోసం అంటే వాటిని జాగ్రత్తగా భద్రపరచడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం, కాపాడడం కోసం మనకి ఎలాంటి స్పెసిఫిక్ లాస్ లేవన్నమాట. సో దేర్ బై లీడింగ్ టు దేర్ కాంప్రమైజ్ ఇన్ దిస్ రికార్డ్ మనకి 22nd లా కమిషన్, ఇప్పుడు 22వ లా కమిషన్ ఉంది కదా, లా కమిషన్ రికమెండ్ చేసింది అనమాట. ఏమని అంటే ఎనాక్టింగ్ ఎ సెపరేట్ అండ్ స్పెసిఫిక్ లెజిస్లేషన్ ఆన్ ట్రేడ్ సీక్రెట్స్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా. మనకి ట్రేడ్ సీక్రెట్కి సంబంధించి ఒక స్పెషల్ ఎకోసిస్టమ్ని మనం మెయింటైన్ చేయాలి అని రీసెంట్గా సజెస్ట్ చేయడం జరిగింది 22nd లా కమిషన్ అనమాట. అంటే ట్రేడ్ సీక్రెట్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ట్రేడ్ సీక్రెట్స్ అంటే ఏంటి అని కనుక మనం చూసామనుకోండి, జనరల్గా ఇప్పుడు ట్రేడ్ సీక్రెట్స్ అనే వర్డ్ మనకి ఎట్లా అంటే కాన్ఫిడెన్షియల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, ఏదైనా సరే కాన్ఫిడెన్షియల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అంటే ఆ బిజినెస్ సక్సెస్ అవ్వడానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏ స్ట్రాటజీస్ని ఫాలో అయ్యారో, ఏ థింగ్స్ని ఇంప్లిమెంట్ చేశారో వాటిని మనం ఏమంటారంటే సీక్రెట్ అంటాం, ట్రేడ్ సీక్రెట్ అంటాం. అంతేకాకుండా జనరల్గా ట్రేడ్ సీక్రెట్స్ ప్రొటెక్షన్ డస్ నాట్ గ్రాంట్ ఎనీ లీగల్ మొనోపోలీ టు ద క్రియేటర్ ఆఫ్ వర్క్ ఆర్ ఇన్వెన్షన్. వాళ్ళకి ఏంటి ట్రేడ్ సీక్రెట్స్ దాని మీద వాళ్ళకేమి కంప్లీట్గా రాయల్టీలు ఇవ్వడాలు అలాంటివి ఏం కండిషన్ ఏమి ఉండదు. సో ఇక్కడ అన్లైక్ కాపీరైట్, పేటెంట్, ట్రేడ్ మార్క్ ఇలాంటివే కాకుండా ఇవి మనకి జనరల్గా కాపీరైట్ కానీ కాపీరైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు వీటిని, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్ తర్వాత పేటెంట్స్, రాయల్టీస్ ఇలాంటి వాటిని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు అన్నమాట. అలా వాటికి భిన్నంగా ఇదేంటి అంటే ట్రేడ్ సీక్రెట్ అంటే ఏంటి అంటే ప్రొటెక్టెడ్ ఇన్ దేర్ పర్పెక్చువాలిటీ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ సీక్రసీ ఈజ్ మెయింటైన్. వీటిని సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. జనరల్గా మనకి ఇవైతే కాపీరైట్స్ ఇవైతే మనం మెయింటైన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, ఎక్కడో చోట బ్రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. కానీ దీనికి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నారు, అంటే సీక్రెట్గా సీక్రసీ మెయింటైన్ చేయొచ్చు అని. There is a thin line between subject matter of the different intellectual property rights and sometimes there may be an overlap. For instance, జనరల్గా వీటికి ఈ మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి తర్వాత ట్రేడ్ సీక్రెట్స్కి కొంత ఓవర్లాప్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే రెండు ఒకటేననే సందర్భాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి, కానీ వేరియేషన్ ఉంది అని చెప్తున్నారు, చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారు. జనరల్గా మనకి కాపీరైట్ తీసుకున్నాం అనుకోండి, కాపీరైట్ అనేది ఏంటి అంటే ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్, IPR అంటాం. ట్రేడ్ సీక్రెట్కి వేరియేషన్ కనుక చూస్తే ఇది కాపీరైట్ అనేది ఏంటంటే ఇట్స్ రిలేటెడ్ టు అన్ ఎక్స్ప్రెషన్ అనమాట, ఎక్స్ప్రెషన్కి రిలేటెడ్. కానీ ట్రేడ్ సీక్రెట్ అనేది ఏంటంటే ఇట్స్ ఐడియా రిలేటెడ్. పేటెంట్ కన్సర్న్ తీసుకున్నాం అనుకోండి, పేటెంట్ అనేది ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్, ఇదేంటి ఇన్వెన్షన్కి రిలేటెడ్. పేటెంట్ అనేది ఇన్వెన్షన్, ఏదైనా కొత్తది కనుక్కున్నాం అనుకోండి, ఒక వాటర్తో నడిచే కారు కొనుక్కున్నాం, దాని మీద పేటెంట్ తీసేసుకుంటాం. కాపీరైట్ కంటెంట్కి రిలేటెడ్గా ఒక కంటెంట్ తయారు చేస్తాం, దానికి కాపీరైట్ C అని ఇలా ఇంట్రడ్యూస్ చేస్తాం కదా, కాపీరైట్. ఎక్స్ప్రెషన్కి రిలేటెడ్ కాపీరైట్. పేటెంట్ వచ్చేటప్పటికి ఇన్వెన్షన్కి రిలేటెడ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏంటి అని అంటే ఇది సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని వాటిని ట్రేడ్ సీక్రెట్ వచ్చేటప్పటికి మనకి ఏవైనా కొత్త డిస్కవరీస్ కానీ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్, అబ్స్ట్రాక్ట్ థియరీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించింది కాదు పేటెంట్ అనేది. పేటెంట్ అనేది కన్సర్న్డ్ విత్ ద నావెల్ ఇన్వెన్షన్స్ అండ్ నాట్ ఫర్ డిస్కవరీస్ కానీ లేకపోతే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ కానీ తర్వాత అబ్స్ట్రాక్ట్ థియరీస్ వీటికి పేటెంట్ అనేది పార్ట్ ఉండదు. ఇవన్నీ ట్రేడ్ సీక్రెట్స్ లాగే చెప్పుకుంటాం, హోల్డ్ చేస్తాం. ట్రేడ్ మార్క్ కనుక చూసామనుకోండి, ట్రేడ్ మార్క్ అనేది ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అనమాట, IPR. ప్రొటెక్ట్ ఐడెంటిటీ, ఇది ఎందుకు ప్రొటెక్ట్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయడానికి. ఎందుకు ఒక కంపెనీ ఉంది, ట్రేడ్ మార్క్ ఉంటుంది, ఒక ట్రేడ్ మార్క్ యూజ్ చేస్తారంటే అది వేరే వాళ్ళు యూజ్ చేయకుండా కలర్స్ యూజ్ చేస్తారు, ఆ కలర్స్ ఆ కాంబినేషన్స్ వేరే వాళ్ళు యూజ్ చేయకుండా అనమాట ట్రేడ్ మార్క్ అంట. ట్రేడ్ మార్క్ కానీ గుడ్ విల్ కానీ
ఇవి ఏంటి అంటే ఇవి మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ని కవర్ చేయవు. కానీ ఇక్కడ ట్రేడ్ సీక్రెట్ అనేది మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ని కవర్ చేస్తుంది. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ తో కంపేర్ చేస్తే ఇవి వేరు అనేది మనం కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి అన్నమాట. ఐపీఆర్స్ వేరు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వేరు, అండ్ మన ట్రేడ్ సీక్రెట్స్ వేరు. ట్రేడ్ సీక్రెట్స్ అనేది ఐడియాకి రిలేటెడ్ అనమాట. సో సేఫ్ గార్డ్స్ ఫర్ ద ట్రేడ్ సీక్రెట్స్ కనుక మనం గ్లోబల్ లెవెల్లో చూసామనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయి, ఇండియాలో కాంటెక్స్ట్లో మనకి 22nd లా కమిషన్ చెప్తోంది వీటిని ఫాలో అప్ చేయమని అని చెప్తోంది, బాగానే ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది అని అంటే ఈ ట్రేడ్ సీక్రెట్స్కి రిలేటెడ్గా has not been mentioned in the TRIPS agreement. ఈ ట్రేడ్ సీక్రెట్స్ ని ట్రిప్స్ అగ్రిమెంట్ లో మెన్షన్ చేయలేదన్నమాట. ట్రిప్స్ అగ్రిమెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్. ట్రిప్స్ అగ్రిమెంట్ అనేది ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ యాజ్ ట్రేడ్ సీక్రెట్స్ అనేది దే ఆర్ ప్రొటెక్టెడ్ యాజ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్ఫర్మేషన్. అన్డిస్క్లోజ్డ్ ఇన్ఫర్మేషన్ గా ప్రొటెక్ట్ చేయడం పడింది మాత్రమే. అండ్ డేటా సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్. గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఈ డేటా ప్రొవైడ్ చేయబడుతుంది అండర్ ఆర్టికల్ 39 ఆఫ్ ద ట్రిప్స్ అగ్రిమెంట్ అండర్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఈ ట్రిప్స్ అగ్రిమెంట్ ఉంటుంది. ఆర్టికల్ 39లో ట్రిప్స్ అగ్రిమెంట్ లో 39 ఆర్టికల్ ని బేస్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ ని అన్డిస్క్లోజ్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అని మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో అన్డిస్క్లోజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అన్డిస్క్లోజ్డ్ టెస్ట్ ఆర్ అదర్ డేటా దట్ ఆర్ బెనిఫిషరీ ఈజ్ obligated to share in order to get regulatory approvals found no mention in the earlier international instruments. It was an entirely new adoption that came out the negotiation on the TRIPS agreement under WTO. ఇది కూడా ఎందుకు చేస్తారు అని అంటే ఈ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్కి ఎందుకు చెప్తారు అంటే పర్మిషన్ రావడం కోసం, ఇంటర్నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేయడం కోసం, రెగ్యులేటరీ అప్రూవల్స్ రావడం కోసం వీటిని అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో ఆబ్లిగేషన్ whatsoever to enact a specific legislation under TRIPS agreement. It is simply left up to states to decide their particular modalities for protecting trade secrets in alignment with their domestic laws. వాళ్ళ లోకల్ గా ఉన్న లాస్ ని బేస్ చేసుకొని వాళ్ళు కావాల్సిన రూల్స్ ని ఫోకస్ చేయొచ్చు అనేది పాయింట్ అన్నమాట. సో అది ఇక్కడ కాంటెక్స్ట్. ఇంకొంత కనుక మనం ఇంకొక పాయింట్ కనుక చూస్తే దీనిలో ఇన్ఫర్మేషన్ కెన్ బి ట్రేడ్ సీక్రెట్స్ subjected to 3 requirements. ట్రేడ్ సీక్రెట్ కి సంబంధించి 3 రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. ట్రిప్స్ అగ్రిమెంట్ ప్రకారం 3 కండిషన్స్ ఉంటాయి ట్రేడ్ సీక్రెట్ కి. ఏమేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సీక్రెట్ గా ఉంచడం. తర్వాత రెండవది కమర్షియల్ వాల్యూ. మూడవది వచ్చేటప్పటికి protected within the ambit of the provision. Protection within the ambit. సో ఇవన్నమాట. మన ఇండియన్ కాంటెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రేడ్ సీక్రెట్స్ ఆబ్జెక్టివ్ వచ్చేటప్పుడు ట్రిప్స్ అగ్రిమెంట్ ఎవరిది అని అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనమాట. ఇండియన్ కాంటెక్స్ట్ లో వచ్చేటప్పటికి ఇండియాలో ట్రేడ్ సీక్రెట్స్ కాంటెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే India took a principled stand against the inclusion of the trade secrets or confidential information within the purview of the TRIPS agreement during the negotiation. India did not adopt any specific legislation. India did not adopt any specific legislation. మనకి లీగల్ గా ఎలాంటి కండిషన్ లేదనమాట. ఇక్కడ ఎనీ లెజిస్లేషన్స్ ఏవి లేవన్నమాట. సో మనకి ఇండియా కాంట్రాక్ట్ యాక్ట్ కనుక మనం చూస్తే ఇండియా కాంట్రాక్ట్ యాక్ట్ 1872 కనుక మనం అబ్జర్వ్ చేస్తే అండ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్
రిలీఫ్ యాక్ట్ 1963. ఇలాంటి కాంట్రాక్చువల్ మ్యాటర్స్ కి కాంట్రాక్ట్ కి అప్లై అయ్యే యాక్ట్స్ అనమాట. ట్రేడ్ సీక్రెట్స్ కి అప్లై అయ్యే యాక్ట్స్ ఇండియాలో ఇండైరెక్ట్ గా. ఇండియా కాంట్రాక్చువల్ యాక్ట్ 1872 అండ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 అనమాట. సో తర్వాత భారతీయ న్యాయ సంహిత, ఇది కనుక మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఇండియాలో భారతీయ న్యాయ సంహిత 2023 కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, మనకి ఈ న్యాయ సంహిత 2023 ప్రకారం సెక్షన్ 303 ప్రకారం ఏంటి అని అంటే దీనిలో కొన్ని ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సెక్షన్ 306 బేస్ చేసుకొని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ సెక్షన్ 318 అగైన్స్ ద చీటింగ్ కెన్ బి పాసిబుల్ ఇన్వోక్డ్. ఇలాంటి కేసెస్లో ఈ భారతీయ న్యాయ సంహిత బేస్ చేసుకొని ఇలా ట్రేడ్ సీక్రెట్స్ లీక్ చేస్తే కనుక వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కొన్ని సెక్షన్స్ కూడా ఉన్నాయి. సెక్షన్ 303 కానీ, సెక్షన్ 318 కానీ, 316 కానీ, ఇవన్నీ ఇలాంటి బ్రీచెస్ కో రిలేటెడ్ గానే అనమాట. తర్వాత ఆర్టీఐ యాక్ట్ కూడా, ఆర్టీఐ యాక్ట్ 2005. ఆర్టీఐ యాక్ట్ 2005 కింద ఏం చేయొచ్చు అని అంటే, డిస్క్లోజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్వాలిఫైయింగ్ యాజ్ కమర్షియల్ కాన్ఫిడెన్స్. కమర్షియల్ కాన్ఫిడెన్స్ కనుక ఇన్ఫర్మేషన్ అయితే డిస్క్లోజ్ చేయకుండా ఉండడానికి పాసిబిలిటీ ఉంది అనమాట, కమర్షియల్ కాన్ఫిడెన్స్ కింద. ఇలాంటి ఆబ్జెక్టివ్స్ అన్ని మనకి ఇండియాలో ఉన్నాయి. అంటే దీనికి ఒక స్టాచ్యుటరీ ప్రొటెక్షన్ ఇవ్వాలి ట్రేడ్ సీక్రెట్స్కి అనేది కాన్సెప్ట్. మనకి లా కమిషన్ సజెస్ట్ చేసింది అనమాట. డేటా అనేది చాలా వైటల్ కాబట్టి, సో నీడ్ ఫర్ ప్రొవైడింగ్ స్పెసిఫిక్ స్టాచ్యుటరీ ప్రొటెక్షన్ టు ద ట్రేడ్ సీక్రెట్స్ అనేది కాన్సెప్ట్ అనమాట. అది మనకి ఈ కాన్సెప్ట్స్కి, ఈ పర్టికులర్ డేకి రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్ అనమాట. థ్యాంక్ యూ.